అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరిగే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గతానికంటే మెరుగైన సౌకర్యాలు కల్పించామని అధికారులు తెలిపారు. యాత్రికులకు భోజనం, వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి 3వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, తర్వాత వాహన సేవలు ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 12 వరకు కనుమదారుల్ని 24 గంటలు తెరిచి ఉంచుతామన్నారు. గరుడు సేవ రోజున 3000 ట్రిప్పుల్లో 1,75,000 మంది భక్తుల్ని తిరుమలకు తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాట్లు చేశామన్నారు. 3వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్త్ర సమర్పణ చేస్తారు. తర్వాత బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది 7వ తేదీన గరుడ సేవ, 10వ తేదీన రథోత్సవము, 11వ తేదీన చక్ర స్నానము. ముఖ్యంగా సిబ్బంది అంతా కూడా గరుడ సేవ రోజున, చక్ర స్నానం రోజున, రథోత్సవం రోజున అత్యంత అప్రమత్తం ఉండి కార్యక్రమం దిగ్విజయంగా జరిపించాల్సిన బాధ్యత ఉంది. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్తో చేయడం జరుగుతుంది. 1800-425-11111 ఈ కాల్ సెంటర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండి వర్క్ చేస్తుంది. మామూలు కాల్ సెంటర్ తిరుపతిలో ఉన్నది యథావిధిగా పనిచేస్తూ దానికి అదనంగా బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేసుకున్నాము. అన్ని విభాగాల వారు కూడా రాత్రింబగళ్ళు కష్టపడి చాలా ముందుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. కొన్ని పార్కింగ్ రెస్ట్రిక్షన్స్, పార్కింగ్ ప్లేసెస్ కానీ, అలాగే వచ్చిపోయే ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కానీ, ఇవన్నీ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది కాకుండా మనం రెగ్యులర్గా మనం టెంపుల్ సెక్యూరిటీ కానీ, మనం టీటీడీ అసెట్స్ కానీ, టెంపుల్స్, టీటీడీ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఏ ఉన్నాయో ఆ బందోబస్తు అలాగే ఉంటుంది. అది కాకుండా అదనపుగా చేసుకోవడం ఏంటంటే ముఖ్యంగా వాలంటీర్స్ని ఎక్కువ మోపప్ చేస్తున్నాం. హోంగార్డ్స్ ఒక 300 మందిని రిక్వెస్ట్ చేశాం. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, మరి అలాగే మా చిత్తూరు జిల్లాలో ఉన్న కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది.